అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సాక్షి పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే, సో ముందుగా యాపిల్ సిఓఓగా ప్రవాసి సబీ ఖాన్. సో యాపిల్ మనందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా ప్రఖ్యాతిగాంచిన యాపిల్ ప్రొడక్ట్స్ దానికి సంబంధించిన సిఓఓగా ప్రవాసి సబీ ఖాన్ ను ఎన్నుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలోని పేరుగాంచిన సంస్థల్లోని ప్రతి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కానీ, లేకపోతే సిఇఓ కానీ, సిఓఓ కానీ, సో ఇట్లాంటి అతి ముఖ్యమైన పదవులను భారతీయులకు కట్టబెడుతున్నారు ప్రముఖ కంపెనీలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, టెస్లా కంపెనీ. టెస్లా అంటే ప్రముఖ ఎలాన్ మస్క్. సో దీనికి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా వైభవ్ తనేజాను రీసెంట్ గా తీసుకోవడం జరిగింది. అతను ప్యాకేజీ వరల్డ్ లోనే హైయెస్ట్ ప్యాకేజ్ అని చెప్తున్నారు. టెస్లా కంపెనీ హైయెస్ట్ ప్యాకేజ్ ను ఆఫర్ చేసింది. తర్వాత గూగుల్, మనందరికి తెలిసిందే, గూగుల్ కు సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కు సత్య నాదెల్లా, సో యాపిల్ కు సబీ ఖాన్. సో మీరు ఒక్కసారి చూస్తే టెస్లా ద మోస్ట్ ప్రెసెంట్ గా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కంపెనీ, తర్వాత గూగుల్, తర్వాత మైక్రోసాఫ్ట్, తర్వాత యాపిల్. సో ఇట్లాంటి ప్రఖ్యాతిగాంచిన పేరెన్నిక కన్నా ప్రపంచంలోనే ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ గా పేరుగాంచిన ఇట్లాంటి కంపెనీలకు భారతీయులు సిఇఓలుగా ఎన్నికైనందున సో నిజంగా ఒక భారతీయులుగా చాలా గర్వపడాల్సిన సమయం అన్నమాట. ఎందుకంటే ఇంత పేరుగాంచిన కంపెనీలు మొత్తం భారతీయుల ఆధ్వర్యంలో నడుస్తుందంటే మనం నిజంగా చాలా మన వాళ్ళు అక్కడ ఎంతగానో రాణిస్తూ ఇట్లాంటి గొప్ప గొప్ప పదవులకు ఎన్నిక కావడం నిజంగా శుభ పరిణామం అని చెప్పాలి. ఇంకోటి మనం ఇంకో వార్త చూసినట్టయితే, మేజర్ గా నివిడా కంపెనీ 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకొచ్చిందని చెప్పాలి. సో ఇప్పుడు మనము నివిడా కంపెనీ పేరు నివిడా. ఈ కంపెనీ మేజర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ చిప్స్ తయారు చేస్తుంది అనమాట. ఈ ఏఐ చిప్స్ ను, నివిడా తయారు చేసిన ఏఐ చిప్స్ ను ఎన్ని కంపెనీలు కొంటాయంటే, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏఐ, ఒరాకిల్, టెస్లా. సో ఈ వాట్నాట్ ప్రజెంట్ ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీస్ నివిడా తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ను వీళ్ళ దగ్గర నుంచి బై చేస్తుంది. సో ప్రెసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కున్న డిమాండ్ ని బట్టి వాటి షేర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రెసెంట్ గా $4 ట్రిలియన్ కంపెనీగా అవతరించింది అనమాట. $4 ట్రిలియన్ కంపెనీ నివిడా. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉన్న కంపెనీ ప్రపంచంలో ఇప్పుడు ఏదంటే నివిడా. ఫర్ ఎగ్జాంపుల్ మనము పర్సన్ గా తీసుకుంటే ప్రపంచంలో అత్యంత కుబేరుడు ఎవరు అంటే ఎలాన్ మస్క్ అని చెప్తా. అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా అతను ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు. సో ఎలాన్ మస్క్. మరి కంపెనీ పరంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే నివిడా ప్రెసెంట్ గా ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ నివిడాగా పరిగణించవచ్చు. ఎందుకంటే $4 ట్రిలియన్. ఎందుకంటే దీని తర్వాత ఉన్న కంపెనీలకు వీటికి చూస్తే అత్యంత అభివృద్ధి చెందుతున్న కంపెనీ ఈ రీసెంట్ కాలంలో ఏదైనా ఉందా అంటే అది నివిడా మాత్రమే. సో ఇప్పుడు ప్రెసెంట్ గా ఈ నివిడా కంపెనీ కూడా ప్రెసెంట్ గా భారతదేశంలో రిలయన్స్ అది ముఖేష్ అంబానీతో జియో దాంతో టైప్ కూడా అయ్యింది. సో ఎనీవే ప్రెసెంట్ గా ఈ నివిడా మాత్రం ప్రపంచ మార్కెట్లను మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తూ ప్రెసెంట్ గా మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా అవతరించింది. నాకు తెలిసి సెకండ్ కంపెనీ వచ్చేసి యాపిల్ ఉంటుంది. సెకండ్ కంపెనీ యాపిల్,
థర్డ్ కంపెనీ మైక్రోసాఫ్ట్. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో కానీ ప్రజెంట్ గా మాత్రం నివిడా ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 4 లక్షల కోట్ల డాలర్లు, అంటే దాదాపు $4 ట్రిలియన్. ఇది ప్రజెంట్ గా ఇక్కడ ఇచ్చిన వార్త. ఇంకా మేజర్ గా ఇక్కడ చూసినట్టయితే కలిసి సాగుదాం, భవిష్యత్తును నిర్ణయించేందుకు భారత్ నమీబియా కలిసికట్టుగా పనిచేయాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమీబియాలో ప్రెసెంట్ గా పర్యటిస్తున్నాడు. సో ఆ దేశ అత్యుత్తమ అవార్డు కూడా, పౌర పురస్కారం కూడా అది నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. మనం ఒకటి విషయం గమనించాలి, ఈ విషయం పదే పదే చెప్తున్నా ఏంటంటే, నరేంద్ర మోడీ ఈ మధ్య కాలంలో ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశం యొక్క అత్యుత్తమ పౌర పురస్కారాన్ని భారతదేశంకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా సైప్రస్ కి వెళ్ళిండు, సైప్రస్ ఇచ్చింది. తర్వాత ట్రినిడెడ్ టొబాగో ఆ దేశం ఇచ్చింది, బ్రెజిల్ ఇచ్చింది, నమీబియా ఇచ్చింది, ఘనా ఇచ్చింది. చూడండి, ఒక 5 దేశాలకు వెళ్తే 5 దేశాల వాళ్ళు అత్యుత్తమ పౌర పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ఇవ్వడం అంటే నిజంగా ఒక భారతీయులుగా, అంటే నరేంద్ర మోడీ ఒక భారతదేశం తరపున అవార్డును స్వీకరించి భారతీయులందరికీ ఇది ఒక గర్వకారణం అని చెప్పడం అనేది నిజంగా ఒక ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క గుర్తింపు అనేది ప్రబలంగా మారబోతుంది. ఎందుకంటే భారతదేశం లేకుండా వేరే దేశాలు బిజినెస్ కూడా చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే భారత మార్కెట్ అనేది అంత చాలా పెద్ద హ్యూజ్ మార్కెట్. 140 కోట్ల నుంచి 150 కోట్ల మంది జనాభా కలిగిన ఇంత పెద్ద మార్కెట్. ప్రతి దేశం మనతో వాణిజ్యపరంగా సౌలభ్యంగా ఉండాలని చెప్పి ఎదురు చూస్తున్నాయి అనమాట. మన దేశం, ఆఫ్రికా దేశాలైతే ముఖ్యంగా భారతదేశంపై చాలా డిపెండ్ అవుతున్నాయి. ఆ దేశాలకు ఏదైనా ఆపద వస్తే భారతదేశం నుంచి వ్యాక్సిన్స్ కానీ, ఫార్మసీకి సంబంధించిన కానీ, బియ్యం కానీ, ఇట్లాంటివైనా ఎక్స్పోర్ట్ అనేది చాలా తక్కువ ధరకు భారతదేశం ఇస్తుంది. కాబట్టి ఈ ఆఫ్రికా దేశాలు ముఖ్యంగా భారతదేశంపై చాలా ప్రేమను, మనం వచ్చినప్పుడు అంటే మన దేశ ప్రధానమంత్రి ఆ దేశాలలో పర్యటిస్తున్నప్పుడు అతనికి ఎంతో గౌరవం ఇస్తూ ఆ దేశాలలో అత్యుత్తమమైన పౌర పురస్కారాలను ఇవ్వడం అంటే భారతదేశానికి ఇచ్చే గౌరవం అని నరేంద్ర మోడీ గారు అనడం జరిగింది. సో ఇది చాలా శుభ సూచకం. నేను రీసెంట్ ఒక 5 దేశాలు పర్యటిస్తే 5 దేశాలు అత్యుత్తమ పౌర పురస్కారాలు ఇవ్వడం అంటే ఇది నిజంగా ఒక రికార్డ్ అని చెప్పాలి. నాకు తెలిసి ఏ ప్రధానమంత్రికి కూడా దక్కలేదు, కానీ నరేంద్ర మోడీ గారికి దక్కింది. సో అది నరేంద్ర మోదీ గారి కంటే ఇక భారతదేశానికి దక్కిన గౌరవం అని చెప్పి మనం ఆలోచించాలి. నెక్స్ట్, ఒక్క ఇంక్యుబేటర్ లో 5. ఇజ్రాయిల్ ఆర్మీ దిగ్బంధంలో ఉన్న గాజాలో హృదయ విదారక పరిస్థితులున్నాయి. చిన్నారులకు సరైన వైద్యం కూడా అందడం లేదనమాట. సో ప్రెసెంట్ గా ఇజ్రాయిల్ గాజా యుద్ధం అనేది చర్చలు జరుగుతున్నాయని చెప్పి కొన్ని రోజులు చర్చా కార్యక్రమాలు పెట్టుకుంటారు, కానీ ప్రెసెంట్ గా మాత్రం పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఒక మాటగా చెప్పాలంటే ఆ డాక్టర్ అన్న విధంగా ఏంటంటే, ఇక్కడ ఒక చిన్నారులు పుడితే ఒక నరకంలో పుట్టడమే. అంటే గాజాలో ప్రెసెంట్ ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎవరైనా సరే ఒక పాప పుడితే, బిడ్డగాని పుడితే నరక కుంపట్లోకి తీసుకెళ్ళినట్టే, నరకం ఎక్కడనో లేదు భూమి మీదనే ఉంది అని చెప్పి అంటున్నాడంటే అతను ఎంత హృదయ విదారకంగా పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ చిన్నారి పుట్టడం కంటే అసలు వద్దు, ఏదైనా పాపం ఎంత భయంకరంగా అక్కడ ప్రజలు ప్రెసెంట్ గా అనుభవిస్తున్నారంటే, ఒక్క ఇంక్యుబేటర్ లో 5 నవజాతి శిశువులు అంటే నియోనాట్స్ పెట్టి ప్రెసెంట్ గా అక్కడ ఇంకా చెప్పలేని పరిస్థితుల్లో ప్రెసెంట్ గా అక్కడ ఏమి లేదు, ఫుడ్ లేదు, ఆకలి చావులు, కరెంటు లేదు, పెట్రోల్ డీజిల్ చాలా కష్టం. సో ఇట్లాంటి మరి పరిస్థితుల్లో నిజంగా ఆ దేశం ఉందంటే దానికి మరి చర్చలు జరుపుతామని చెప్పి, ప్లస్ ఇది యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పి చాలా మంది అంటున్నారు, కానీ ప్రెసెంట్ గా ఎక్కడ మాత్రం జరగట్లేదు. సో ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటికీ దూకుడుగానే గాజాపై యుద్ధం చేస్తూనే ఉంది. దాదాపు ఒక 60,000 మంది గాజా ప్రజలు ఇప్పటి వరకు చనిపోయారు అని చెప్పి ఇది ఐక్యరాజ్య సమితి లెక్కలు కూడా ఇచ్చింది. కానీ అయినా కానీ ఇంకా
యుద్ధం కంటిన్యూ అవుతుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క హృదయ విదారక సంఘటనలు చూస్తూ ఉంటే మనము నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చెప్పాలంటే ఆ దేశ పరిస్థితులు చూస్తే. నెక్స్ట్, గుజరాత్ లో కూలిన వంతెన. గుజరాత్ లో 4 దశాబ్దాల క్రితం నాటి పాత వంతెన కూలి ఘటనలో 13 మంది వాహనదారులు జల సమాధి అయ్యారని చెప్పి ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది గుజరాత్ స్టేట్ లోని వడోదర జిల్లాలో సాగర్ అంటే మయి సాగర్ అన్న ఒక నదిపై కట్టిన బ్రిడ్జ్ అనేది కూలిపోవడం జరిగింది. కూలిపోయి ఒక 12-13 మంది జల సమాధి కూడా కావడం జరిగింది. సో ముఖ్యంగా మరియు గుజరాత్ లో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా విషయాలలో అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే మనము ఎవరిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రీసెంట్ గా మనం అహ్మదాబాద్ లో ఎయిర్ ప్రమాదం కానీ, అది వరకు వంతెన అంటే కేబుల్ బ్రిడ్జ్ లాంటిది అది కూలిపోవడం కానీ, ప్లస్ ఈ వంతెన కూలిపోవడం కానీ, ఈ మధ్య కాలంలో మీరు చూడండి ఒక సంవత్సరం నుంచి ఒక 3-4 సంవత్సరాల గుజరాత్ స్టేట్ యొక్క హిస్టరీ తీసుకోండి, చాలా ప్రమాదాలు వెంటాడుతున్నాయి ఆ రాష్ట్రాన్ని. మరి ఎక్కడ లోపం ఉంది ఒకసారి సరి చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ పటేల్ అనుకుంటా. సో కొంచెం ఆ రాష్ట్రం యొక్క స్థితిగతులను అర్థం చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఇదివరకు నరేంద్ర మోడీ ఉండే ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారుతూ వస్తున్నారు. ప్రజెంట్ గా నితీష్ పటేల్ ముఖ్యమంత్రి ఉన్నా సరే, కానీ ఈ విషయంలో మాత్రం చాలా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఒకసారి గత కొన్ని సంవత్సరాలుగా గుజరాత్ హిస్టరీ చూడండి, ఎంత దారుణాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. దారుణాలు అంటే కేబుల్ బ్రిడ్జ్ కోల్పోయింది, ఈ బ్రిడ్జ్ కోల్పోయింది, అక్కడ ఏ ప్రమాదం జరుగుతుంది, సో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇట్లాంటి వాటిపై కొంచెం మరి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మనం సూచనగా చెప్పొచ్చు. నెక్స్ట్, అప్పులే అప్పులు. ప్రపంచ దేశాల అప్పు $102 ట్రిలియన్, సగం వాటాతో అగ్రస్థానంలో అమెరికా, చైనా. $3.2 ట్రిలియన్ టాప్ 10 లో భారత్. ఒకసారి ఇది చూడడం అంటే మనం ఏమనుకుంటాం అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా గాని, బ్రిటన్ గాని, చైనా గాని, ఫ్రాన్స్ గాని, కెనడా గాని ఇవన్నీ అప్పులు ఇస్తాయి కానీ వీటి అప్పులు తీసుకోవడం ఏంటంటే జనరల్ గా అనుకుంటాం. కానీ మనం చూసినట్టయితే ప్రపంచంలో ఏ దేశం అయితే ప్రజెంట్ గా అభివృద్ధి చెందిందని చెప్పి అత్యధిక జీడిపి, అత్యధిక ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికానే దాదాపు $30,500 బిలియన్ అప్పుతో మొట్టమొదటి స్థానంలో ఉంది. సో మనం ఒకసారి డీటెయిల్ గా ఒకసారి చూద్దాం. అప్పులే అప్పులు. ప్రపంచ దేశాల అప్పు $102 ట్రిలియన్, సగం వాటాతో అగ్రస్థానంలో అమెరికా, చైనా. సో ఈ రెండు దేశాలు అంటే మొత్తం ప్రపంచంలో ప్రతి దేశం యొక్క అప్పు $102 ట్రిలియన్ అయితే అమెరికా, చైనానే దాదాపు సగం అప్పు తీసుకుందని చెప్పి ఇక్కడ మనము నివేదికలో చూడొచ్చు. సో అమెరికా అప్పు వచ్చేసి $35,000 బిలియన్, చైనా అప్పు వచ్చేసి $16,000 బిలియన్, తర్వాత జపాన్, తర్వాత యూకే, తర్వాత ఫ్రాన్స్, తర్వాత ఇటలీ. సో భారత్ 1, 2, 3, 4, 5, 6, 8th ప్లేస్ లో ఉంది భారత్. సో జర్మనీ, తర్వాత కెనడా. సో ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలే. అమెరికా, చైనా, జపాన్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా. సో ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలే. సో అభివృద్ధి చెందిన దేశాలు కూడా మరి చాలా ముందంజలో ఉన్నాయి అప్పులో. సో మనం ఏమనుకుంటాం అంటే జనరల్ గా అభివృద్ధి చెందిన దేశాలు వేరే వాళ్ళ అప్పులు ఇస్తున్నాయి అని తరహాలో మనం ఉంటాం, కానీ ప్రతి దేశం కూడా అప్పు చేస్తుంది. అందుకనే అంటుంటారు ప్రపంచంలోనే అత్యధిక అప్పు కలిగిన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే. సో దాదాపు $35,000 బిలియన్, అంటే $1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 8,500 కోట్లు ఇండియన్ కరెన్సీ. సో 35,000 ఇంటూ 8,500 కోట్లు అంటే అసలు లెక్క కూడా అంతు చిక్కర్లేదు. సో అది ట్రిలియన్ డాలర్లకు వస్తుంది. సో ప్రజెంట్ గా ఇది ఇంకా ప్రెసెంట్ గా ఇది
గుజరాత్ కు చెందిన ఇది వడోదర. సో వడోదరలోని మహీసాగర్ పై గంభీర వంతెన అంట. సో ఇంత చూడండి ఎట్లా కూలిపోయిందో ఈ వంతెన. ఇంత హైట్ లో పాపం వాళ్ళు చాలా ఈ వంతెన ఎట్లా కూలిపోయింది. సో ఎంత వీళ్ళంతా జలసమాధి కావడం జరిగింది. సో ఇక్కడ ఇది ఈ సో కొంచెం జాగ్రత్తగా ఇంకా వాళ్ళు ఇంకా మరి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది కొన్ని విషయాలలో. సో ఇది కూలిన జాగ్వార్ విమాన శకలాల నుంచి చెలరేగుతున్న మంటలు, 2 వాయుసేన పైలట్లు దుర్మరణం రాజస్థాన్ లో ఘటన. సో ఇది చాలా ఆశ్చర్యకరం, ఆందోళనకరం. భారత వాయుసేనకి ఏమైంది అసలు? గత గత కొన్ని రోజులుగా ఆ ప్రమాదాలు చూస్తుంటే ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. సో ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఐదు ప్రమాదాలు వాయుసేనకు సంబంధించిన. ఇప్పుడు ఇది ఒక పైలట్, ఒక అంటే జాగ్వార్ రకం యుద్ధ విమానం అనమాట. సో ఇది ఒక యుద్ధ విమానం. భారత వాయుసేన గగనతల శక్తిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పాతతర యుద్ధ విమానాలు అనూహ్యంగా విఫలం అయిపోతున్నాయి. సో ఈ దుర్ఘటనల పరంపర రాజస్థాన్ లో జరిగింది. సో ఇది ఒక జాగ్వార్, ఒక యుద్ధ విమానం అనమాట. సో కొత్తగా ట్రైనింగ్ పైలట్స్ కు ఇస్తుంటారు అనమాట. సో ఆ పైలట్స్ మరి ఆ ట్రైనింగ్ లో మరి కుప్పకూలడం జరిగింది. సో కుప్పకూలి వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. సో ఇది మరి ఎట్లుంటుందో చూడాలి. మరి దీనిపై చాలా దృష్టి సారించాలి. నెక్స్ట్, స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలకు పచ్చ జెండా, అనుమతులు మంజూరు చేసిన ఇన్ స్పేస్. సో భారతదేశంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్ ఇంటర్నెట్ త్వరలోనే రాబోతుంది. సో దీనికి సంబంధించిన పర్మిషన్స్ కూడా పూర్తిగా ఇవ్వడం జరిగిందని చెప్పి ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్, సో ఆధిక్యమే లక్ష్యంగా ఈ రోజు నుంచి భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై లార్డ్స్ లో 3 టెస్టులు గెలిచింది. ఇతర ఏ మైదానంలోనూ 2కు మించి విజయం సాధించారు. సో లార్డ్స్ లో ఈ రోజు 3వ టెస్ట్ ప్రారంభం కాబోతున్నాయి. భారత్ మంచి దూకుడుగా ఉందని చెప్పాలి. నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ 3వ టెస్ట్ జోరు కొనసాగించాలని చెప్పి టీమిండియా ఆశిస్తున్నారు. సో ఇది సో మేజర్ గా ఇదండి న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.